మదనపడిపోతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అని అంటున్నారు. నేను ఎప్పుడు కూడా మదనపడిపోవాల్సిన అవసరం లేదు. శర్మిల గారు తెలంగాణలో రాజకీయాలు చేయాలని తెలంగాణ మెట్టినింటి బిడ్డగా ఆ రోజు చెప్పగానే చెప్పారు. ఆమె చెప్పిన అంశాలనే తెలంగాణ కాదు సార్, మేము కాదంటలేదు హనుమంత్ రెడ్డి గారు, మేము కాదంటలేదు ఆ విషయం. కానీ ఆవిడ తెలంగాణలో కాదు విశేష చెప్పింది కేటీఆర్ గారికో రేవంత్ రెడ్డి గారికో కాదు, లోకేష్ గారికి చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆయనకి. చెప్పనీలే, చెప్తే తప్పే ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి విషయం చెప్పారు, బర్త్డే విషయం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. ఎవరు విజ్ఞతకు వాళ్ళకి వదిలేద్దాం. ఇప్పుడు దాంట్లో ఏముంది అంటున్నా. ఏమంటానంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నటువంటి శర్మిల గారు తెలుగుదేశం పార్టీకి లోకేష్ గారికి విషయం చెప్పారంటే దాంట్లో ఎందుకు ఆలోచన చేయాలి? దాంట్లో ఏముంది? పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు కదా. మీరేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మదనపడిపోతున్నారు అని అంటే అలా మదనపడిపోవాల్సిన అవసరం లేదు. ఎవరికైనా విషయం చెప్పుకోవచ్చు. దాంట్లో పండగ శుభాకాంక్షలు చెప్పుకుంటే దాంట్లో తప్పేం లేదు. దీన్ని ఏదో పెద్దగా అంటే ఎప్పుడూ లేదు కదండి ఈ సంస్కృతి. ఈ గతంలో ఎప్పుడైనా చెప్పారా? ఒక్క నిమిషం సార్, ఎప్పుడు సంస్కృతి లేదా ఉందా అనే దాన్ని మీరు నేను బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆమె విషయం చెప్పారు చంద్రబాబు నాయుడు గారికా లేకుంటే లోకేష్ గారికా ఇంకా ఎవరికైనా చెప్పండి. దాంట్లో ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లాగాల్సిన అవసరం ఉంది? మేము చెప్తున్నాం, మీకు ఇదే చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, 5 పార్టీలు అన్ని కలిసి వచ్చిన కొంతమంది ముసుగులో మేధావుల ముసుగులో కొన్ని రకాల సంస్థలను ఏర్పాటు చేసుకుని వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసిన భయపడే అంశమే లేదు. దీన్ని గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు మీరు పీకే గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నారు. రెండో అంశం గురించి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత, హైదరాబాద్ ను దేశంలోనే ప్రపంచంలోనే నెంబర్ 1 గా చేసినటువంటి వ్యక్తి అమరావతిని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయాడు? ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల కాలంలో 2014 నుంచి 2019 వరకు ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది? ధ్వంసం చేసిన టీడీపీ పార్టీని, అదే తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ధ్వంసం చేశారు కదా. 23 సీట్లకు పరిమితం చేశారు. కాదండి, ఆయన అప్పుడు చెప్పిన అంశం ఏంటంటే హనుమంత్ రెడ్డి గారు మీరే మాట్లాడితే కానీ ఒకసారి వినండి. మీరు ఆయన చెప్పిన అంశం ఏంటంటే 2014 నుంచి 19 వరకు కాకుండా 19లో కూడా నాకు అవకాశం ఇస్తే అమరావతిని డెవలప్ చేస్తానన్నారు. అవకాశం వాళ్ళు ఇవ్వలేదు కదా, మీరు పాడు చేశారని కదా వాళ్ళు చెప్పింది. నేనేమంటానంటే 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి సాధిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు అదే అమరావతి ప్రాంత రైతులు ఇచ్చిన భూములను తాకట్టు పెట్టి 15,000 కోట్ల రూపాయల డబ్బులు తెచ్చి దాంట్లో 4,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాంట్లో 2,500 కోట్ల రూపాయలు లంచం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారో తమరు చెప్తే ఆ లెక్కలు వినాలని మేము కూడా ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి చేసేదానికి చాలా తేడాలు ఉంటాయి. కాదండి, 2,500 కోట్లు ఆయన 2,500 కోట్లు ఆయన తీసుకున్నారా? ఆధారాలు ఉన్నాయా? ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు కదా, దానికి సమాధానం చెప్పుకుంటే చెప్పేదానికి లేదు కదా. అమరావతి ప్రాంతంలో షాపోజింపులకి ఎల్ఎన్టీ సంస్థల నుంచి 2,500 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయి, దీన్ని డబ్బులు తీసుకున్నారనే విషయం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు ఇస్తే ఇంతవరకు స్పందించలేదు కదా చంద్రబాబు నాయుడు గారు. స్పందించకపోతే వాళ్ళు సర్లే ఏదో ఇచ్చేసావు కదా సైలెంట్ అయిపోయారు వాళ్ళు. 2,500 కోట్ల అంశం నోటీసులు ఇచ్చారు, ఆయన స్పందించలేదు కదా సైలెంట్ అయిపోయారా? సైలెంట్ ఏమి అయిపోలేదు. దాని మీద అన్ని రకాలుగా కోర్టులో తీసుకుంటా ఉన్నారు. దాని మీద ఏమేమి జరగాలన్నా అవన్నీ జరుగుతా ఉన్నాయి. అవన్నీ కప్పిపుస్తా ఉన్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ మీడియా ఓకేలేండి, మళ్ళీ మన టాపిక్ డైవర్ట్ అవుతున్నాం. మళ్ళీ మన పాత అంశాలకి వెళ్తున్నాం. హనుమంత్ రెడ్డి గారు, ఏంటి పీకే రంగ ప్రవేశం? ఏ పీకే అంటే పవన్ కళ్యాణ్ గారు కాదు, ఆయన ఆల్రెడీ వచ్చున్నారు. ఇంకో పీకే మనం 2019 ఎలక్షన్ల ముందర అదే ప్రశాంత్ కిషోర్ గారు మాకు పనిచేస్తా ఉన్నప్పుడు డెకాయిట్ అన్నారు, దొంగ అన్నారు, బీహార్ దొంగలు పట్టుకొచ్చారని చెప్పారు. మరి అదే దొంగలతో అని అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కలుస్తున్నారు. దానికి ఆయనే సమాధానం చెప్పుకోవాలి, మేము సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ కిషోర్ గారు 2019 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను బీహార్ ఎలక్షన్లలో నేను పార్టీ పెట్టుకున్నాను, పోటీ చేయదలుచున్నా కాబట్టి ఏ సంస్థకు కానీ ఎవరికి కానీ నేను పనిచేసే పరిస్థితి లేదని ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు. ప్రశాంత్ కిషోర్ గారు చెప్పాలి, దాని మీద స్పందించాలి. సో దానివల్ల ఏం కాదంటారా? ప్రశాంత్ కిషోర్ ఎఫెక్ట్ ఏమి ఉండదా టీడీపీ జనసేనకి? ఏమంటే మనలో విషయం ఉంటే ఎవరైనా సాయం చేస్తారని, మనలో విషయమే లేనప్పుడు మన దగ్గర విషయమే లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఓకే, మీకు 2019లో విషయం ఉన్నదని చెప్పి ఆయన సాయం చేశాడు అంతేనా?
మీకు 2019లో విషయం ఉన్నదని చెప్పి ఆయన సాయం చేశాడు. నేనేమంటా అంటే సార్, మీరు చంద్రబాబు నాయుడు గారు ఏదో అభివృద్ధి ప్రదాత ఏదైతే చెప్తుంటారో అదే అయి ఉండింటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ రాష్ట్రంలో లేని బీజేపీ పార్టీకి 0.0% 2% ఓట్లు ఉన్నాయి. వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఏ ప్రశాంత్ కిషోర్ ను దేహి అని అడుక్కోవాల్సిన అవసరం ఏముంది అంటున్నా. తాను చేసిన అంశాలను ఏమీ లేవు కాబట్టి తాను 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రానికి చేసిన మేలు ఏంటో చెప్పుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు అనే విషయం చెప్తా ఉన్నాను. ఏదో మీరు మేనిఫెస్టో గురించి చెప్పారు, సూపర్ 6 సూపర్ 10 మరి ప్రశాంత్ ఈపీకే ఆయన చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇద్దరు వ్యూహం చెప్తున్నారు. నేనేమంటా అంటే అదే మేనిఫెస్టోలో గతంలో డాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదో చెప్పాలి. అలాగే మహాలక్ష్మి పథకం పెడుతూ 30,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఓకేలేండి, కాదండి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో కాదండి, ఇప్పుడు మీరు 2014 మేనిఫెస్టో చదివితే ఇంకా అంత పెద్ద అంటే నేనేమంటానండి సార్, అంటే ఆ రోజు ఇచ్చిన మేనిఫెస్టోలోని అంశాలనే ఈ రోజు మళ్ళీ ఓకే మీరు అది ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్తారు కానీ ఈ రోజు ఎలా చేస్తారు? సో కాదండి, షర్మిలి గారు లోకేష్ గారికి విషయం చెప్పినా మీకు పెద్దగా అవసరం లేదు. ప్రశాంత్ కిషోర్ గారు వచ్చినా మీరు పెద్ద పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ పొత్తులో వెళ్ళినా పట్టించుకోరు, అంతేనా? అంతే కదా, మేము ప్రజలతో పొత్తులో ఉన్నాం. ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు అని మేము చెప్పుకుంటున్నాం. వాళ్ళిద్దరు కూడా టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని పరిస్థితుల్లో 40 సంవత్సరాల అనుభవం ఉన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు నేనే 2019లో ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పార్టీ పెట్టి నాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు నేను చిటికలేస్తే నాకు ఓట్లేస్తారన్న పవన్ కళ్యాణ్ కూడా నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోలేని పరిస్థితుల్లో 175 సీట్లలో 23 సీట్లు 24 సీట్లకు పరిమితమైన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనను చూసి ఆయన అసూయ ద్వేషాలతో రగిలిపోతున్నాడు అనే విషయం, ఈ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పారదోలుతాం ఏదైతే చెప్తున్నారో అవన్నీ వట్టి పూటకాలు. వాళ్ళ దగ్గర విషయం లేదు కాబట్టి వాళ్ళందరూ అంటే రాజు బలవంతుడైనప్పుడు నీతివంతుడైనప్పుడు రాజ్యంలోని దొంగలు దగాకోర్లు ప్రతిపక్షాలన్నీ ఒకటైతే అనే విషయం వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు వ్యవహారాలను చూసుకొని మా ముఖ్యమంత్రి గారు గతంలోనే చెప్పారు, ఒకరి తల్లి బిడ్డల మధ్య అన్నాదమ్ముల మధ్య అందరి మధ్య చిచ్చులు పెడతానే ఉంటారు. వీళ్ళ ఆలోచనలు అవన్నిటిని ప్రజలు గమనించాలా, మీరు కూడా అప్రమత్తతో ఉండమని మాకు కూడా చెప్పడం జరిగింది. రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, మిగతా వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదు. కానీ మనతో పాటుగా సజ్జా అజీ కూడా జాయిన్ అయ్యారు. అజీ నమస్తే, మీది వాయిస్ మ్యూట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అజయ్ ఏంటి షర్మిలి గారు సడన్ గా మీ లోకేష్ గారి గిఫ్ట్లు పంపించడం, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడం, ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. ఏం పంపిస్తే తప్పే ఉంది, అందులో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏమున్నది, అది మేము పట్టించుకోమని రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటి దీంట్లో ఉన్న ఇన్సైడ్?